రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోజు రోజుకు దేశంలో పెళ్లాలు అమ్మాయిల చేతిలో బలవుతున్న మొగుళ్ళు తండ్రులు తల్లుల పరిస్థితి చూస్తుంటే సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. ఒకప్పుడు వివాహం అంటే రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల అనుబంధం, జీవితాంతం ప్రయాణానికి మొదటి అడుగు. కానీ ఇప్పటికీ కొన్ని సంఘటనలు చూస్తే పెళ్లి అనే పవిత్ర బంధం పేరుతో మోసం, బెదిరింపులు, హత్యలు, కుట్రలు వంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇండోర్ గద్వాల ఇన్సిడెంట్లు మరవక ముందే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇక ప్రయాగ్రాజ్ కు చెందిన దుల్హాన్ అనే వ్యక్తికి సిత్రా అనే యువతితో ఇటీవల పెళ్లి జరిగింది. అనంతరం నూతన వధూవరులకు పెద్దలు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. ఎంతో సంతోషంగా గదిలోకి వెళ్లిన దుల్హాకు ఊహించని షాకింగ్ అనుభవం ఎదురైంది. సిత్రా కత్తి పట్టుకొని వచ్చి నన్ను తాకితే నేను 35 ముక్కలుగా చేస్తా అని బెదిరించింది. అనంతరం తనకు పెళ్లి ఇష్టం లేదని అమన్ వ్యక్తిని ప్రేమించినట్లు తెలిపింది. దీంతో భర్త భయంతో రాత్రంతా సోఫాలో నిద్రపోయాడు. ఈ పరిస్థితి ఇలాగే 3 రోజుల పాటు కొనసాగింది. ఆ తర్వాత భార్య ప్రవర్తనపై దుల్హా కుటుంబ పంచాయతీ పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. అలాగే నిత్యం చాకుతో బెదిరింపులు కొనసాగిస్తూ భర్తను మానసికంగా హింసించింది. కాగా అమన్ అనే యువకుడు సిత్రాకు దూరపు బంధువని, ఆమెకు వరుసకు మేనల్లు అవుతాడని సిత్రా ప్రస్తుతం అమన్తో పరారైనట్లు తెలుస్తోంది. భారత వ్యోమగామి శుభంశు శుక్లా అంతరిక్ష పయనం ప్రారంభమైంది. ఆయనతో కలిసి మరో 3 ఆస్ట్రోనట్స్ ను తీసుకొని యాక్సియం 4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లో మధ్యాహ్నం 12 గంటలకు ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా స్పేస్లోకి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లింది. మే 29న జరగాల్సిన ప్రయోగం ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడింది. కాగా ఈ ప్రయోగానికి ముందుకు కొన్ని టెక్నికల్ సమస్యలు రాగా వాటిని నాసా టీం పరిష్కరించింది. ఇక అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ చేపట్టగా ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. శుభాంశు శుక్లతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, స్పెషలిస్టులు టిబర్ కపుస్, స్లావోస్ట్ ఉజ్నాస్కీ, విస్నియస్కీ రోదాసిదిలోకి వెళ్లారు. ఈ మిషన్లో శుభం శుక్లా పైలట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ISS కు చేరుకుంటారు. దీనికి 28 గంటల సమయం పడుతుంది. మొత్తం 14 రోజులు వీరు అక్కడ ఉండనున్నారు. నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లో శుభంశు పాల్గొంటారు. ఈ ప్రయోగంలో 41 ఏళ్ల తర్వాత మన వ్యోమగామి ఒకరు రోదసిలోలో అడుగు పెట్టనున్నారు. గతంలో రాకేష్ వర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఈ తర్వాత అంతరిక్ష ప్రయాణం చేసిన వ్యక్తి శుభాంశు శుక్లానే కావడంతో అందరూ ప్రశంసిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం ఎల్లాపురం గ్రామంలో విద్యుత్ షాక్తో తండ్రి ఏనుగు నరసయ్య, కుమారుడు ప్రవీణ్ మృతి చెందారు. తెల్లవారుజామున కాలకృత్యాల కోసం బయటకు వచ్చిన ఎర్రమ్మ తెగిన విద్యుత్ వైర్ను తాకడంతో షాక్ తగిలింది. ఆమెను కాపాడేందుకు వచ్చిన భర్త, కుమారుడు కూడా షాక్కు గురయ్యారు. ఎర్రమ్మ తీవ్రంగా గాయపడగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కరెంటు ఇంట్లోకి వచ్చిన సారీస్ వైరు రేకులు కింద నిండిపోయింది. అది అక్కడ గాలికి ఆ రేకులు కోసుకొని అక్కడ కట్టుగాటం అనేది జరిగింది. దాని కింద బైనింగ్ వైర్ అనేది గుడ్డలారి ఆరేసుకోవటానికి దండం కట్టుకున్నారు. అది తెగి దీని మీద పడటం వల్ల వీళ్ళు తెల్లడిదామని 4 గంటలకి లేచి వాషింగ్ రూమ్కి పోతుండగా తండ్రిని ఫస్ట్ పట్టుకున్నది.
పట్టుకొని కింద పడిపోవటం, కొడుకుగేనాగా ఎందుకు కింద పడ్డడం, వర్షం వచ్చింది కదా, బురద ఉంది కాబట్టి జారి పడ్డా అని చెప్పి తండ్రిని కొడుకు పట్టుకున్నాడు. కొడుకునిగైనా కరెంటు పట్టుకుంది. వీళ్ళిద్దరు పడిపోయిందని చెప్పి తల్లి పోయి తల్లిగైనా పట్టుకున్నది, ముగ్గురిని పట్టుకున్నది. కరెంటు ఇద్దరు చనిపోవటం అనేది జరిగింది. తండ్రి నర్సయ్యను, ప్రవీణ్ కొడుకు వీళ్ళిద్దరూ చనిపోవటం అనేది జరిగింది. తల్లి హాస్పిటల్లో, ఖమ్మంలో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అక్కడ ఎల్లపురంలో ఇలా తెల్లడదాం 4 గంటలకి అక్కడ కరెంటు ఇంట్లోకి వచ్చిన సారీస్ వైరు రేకులు కింద నిండిపోయింది. అది అక్కడ గాలికి ఆ రేకులు కోసుకొని అక్కడ కట్టుగాటం అనేది జరిగింది. దాని కింద బైనింగ్ వైర్ అనేది గుడ్డలారి ప్రేమ పేరుతో కొందరు యువతీ యువకులు రెచ్చిపోతున్నారు. అడ్డగోలుగా రోడ్లపై ప్రవర్తిస్తున్నారు. ప్రేమ వల్ల ఒకరిపై ఒకరికి కలిగిన మోజు అనుకోవాలో, ఎదబాటు భరించలేక పుట్టిన తాపం అనుకోవాలా, కారణమే అత్యంత రోతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. చండీగఢ్ మనాలి హైవేపై ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. కారులో వెళ్తూ లిప్ టు లిప్ కిస్ ఇచ్చుకుంటూ జనాల కంటపడ్డారు. దీన్ని చూసిన కొందరు తమ సెల్ ఫోన్ల ద్వారా వీడియో తీశారు. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ జంట వ్యవహారంపై కేసులు పెట్టేందుకు పోలీస్ స్టేషన్లు మెట్లు కూడా ఎక్కారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం జంబుగుపల గ్రామంలో 3 ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడి అఘాయిత్యం యత్నం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన ఓబులరాజు అనే యువకుడు ఇంటి వద్ద ఆడుకుంటున్న 3 ఏళ్ల బాలికను సమీపంలోని వ్యవసాయ తోటలోని మల్బరీ చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో తోట యాజమాని గ్రామస్తులు స్పందించగా నిందితుడు ఓబులరాజు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే బాలిక తల్లి శాంతమ్మ కుందుర్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విశాఖపట్నం షీలానగర్ పోర్టు రోడ్డులో టోల్ గేట్ వద్ద పార్కింగ్లో ఉన్న వాహనాల్లో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 3 లారీలు, ఒక కంటైనర్లో మొత్తం 167 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. 4 వాహనాలను గాజువాక పోలీస్ స్టేషన్కి తరలించి దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాత లూలు గ్రూప్ విశాఖపట్నంలో మాల్ ఏర్పాటుకు అడుగులు వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ ఆర్కే బీచ్ సమీపంలోని హార్బర్ పార్క్ వద్ద లూలు మాల్ నిర్మాణం కోసం సుమారు 13 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఈ భూ కేటాయింపుపై వివాదం తెరపైకి వచ్చింది. లూలు మాల్కు కేటాయించిన భూమిపై ప్రైవేటు వ్యక్తుల హక్కులు ఉన్నాయని పేర్కొంటూ ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాస్తవానికి ప్రైవేటు వ్యక్తుల పేరుతో ఉన్న భూమిని నామమాత్రపు ధరలకు లూలు మాల్కు కేటాయించడంలో ప్రభుత్వం అత్యుత్సాహం చూసిందని హైకోర్టు అడ్వకేట్ శివానంద్ ఆరోపించారు. అలాగే అధికారిక రికార్డుల్లో ఇప్పటికీ ఆ భూములు ప్రైవేటు వ్యక్తుల పేర్లతోనే ఉన్నాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం జీవో నెంబర్ 45 ద్వారా వాటిని అప్పగించిందని శివానంద్ మండిపడ్డారు. ఎటువంటి ఎంక్వైరీలు లేకుండా గవర్నమెంట్ మాకు బలం ఉంది కదా అని చెప్పి మేం చేసిందే ఇష్టారాజ్యం అని చెప్పి న్యాయం చూడదని చెప్పి కళ్ళు మూసుకొని గుడ్డిగా ఏకపక్షంగా భూములు ఆక్రమించడం, ప్రైవేటు వ్యక్తులకి డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం జరుగుతున్నది. దానికే
నిండు ఉదాహరణ రీసెంట్ గా తేదీ 26/3/2025 గవర్నమెంట్ ప్రభుత్వం లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ కి హార్బర్ పార్క్ పాండురంగాపురం సర్వే నంబర్ 1011/A1A2 సర్వే నంబర్ లో సుబ్బిరామరెడ్డి గారి గెస్ట్ హౌస్ పక్కన ఏకపక్షంగా భూమిని కబ్జా చేసి 13 ఎకరాలు కబ్జా చేసి అది గవర్నమెంట్ భూమి అని చెప్పి ఎటువంటి ఎంక్వైరీలు చేయకుండా ఎవరిని ఓపెన్ ఆక్షన్ కి పిలవకుండా ఏకపక్షంగా భూమి లూలు షాపింగ్ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ వాళ్ళకి 99 సంవత్సరాలకి 6 కోట్ల రూపాయలు నామినల్ అమౌంట్ లీజ్ గా ఇస్తూ 99 సంవత్సరాలకి లీజ్ గా ఇస్తూ అన్యాక్రాంతం చేయబడింది. దానికి ఒక ఉదాహరణ ఈ లూలు షాపింగ్ మాల్. ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. లూలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామ శివారులో దారుణ హత్య చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధ మహిళను దారుణంగా హత్య చేశారు. మృతురాలు అదే గ్రామానికి చెందిన నల్ల సత్తమ్మగా పోలీసులు గుర్తించారు. వృద్ధురాలిని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి మెడలోని బంగారు కోసమే హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు.